ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట అందరికీ వందనాలు. మరొక దినం దేవుడు మనకిచ్చిన దేవునికి స్తోత్రము. ఈరోజు మనకి వాక్య ధ్యానముగా అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 21వ వచనం నుంచి 41వ వచనం చివరి వచనం వరకు మనకి ఉంది. అయితే నిన్న మనం చూసాము కొన్ని విషయాలు. పౌలు గారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడో, దేవుని కొరకు నిలబడితే దేవుని కొరకు ప్రాణం అర్పించడానికి రెడీ అయిన వారిని దేవుడు ఏ విధంగా తన యొక్క మహిమ ద్వారా తనకి మహిమ తెచ్చుకుంటూనే పౌలుతో తోడుగా ఉంటూ, పౌలు గారికి కూడా తోడుగా ఉంటూ ఎలా ముందుకు నడిపిస్తారో మనం చూసాము. అలాగే నిన్న ఒక విషయం కూడా చెప్పాలి. నిన్నటి అధ్యాయంలోనే నిన్నటి మనం చదివిన వచనాల్లోనే ఒక దగ్గర కొంతమంది పౌలు గారు ఎలా అయితే దెయ్యాలు వదిలిపెడుతున్నారో మేము కూడా దెయ్యాలు పోగొడతామని బయలుదేరి 7 దెయ్యాలు పోగొడతామని ట్రై చేసినప్పుడు దెయ్యం అంటది, నేను పౌలుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, మీరెవరు అని చెప్పేసి వాళ్ళ మీద పడి తిరగబడతారు అన్నమాట. సో అందుకే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎంత మంచిగా ప్రార్థిస్తున్నా కానీ దేవుడి నుంచి సాతాను మీద అధికారము, అంటే దెయ్యముల మీద, దెయ్యములు పోగొడటానికి కనుక అభిషేకము అధికారము కలిగి ఉండకపోతే మీరు వారి గురించి ప్రార్థన చేయండి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, కానీ వాళ్ళ మీద చేతులుంచి కానీ వారిని టచ్ చేసి కానీ ప్రార్థన చేయకండి. ఓకేనా? సో ఎందుకంటే చాలామంది ఇలా చేస్తున్న వాళ్ళు, కొంతమందికి వాళ్ళకు కూడా దెయ్యాలు వచ్చేసి, ఎందుకంటే మనం దేవుళ్ళో ఇంకా ఎదుగుతూ ముందుకు వెళుతూ దేవుళ్ళో ఇంకా గొప్పగా ఆత్మీయ స్థితిలో ఇంకా లోతుల్లోకి వెళ్ళి దేవుడి నుంచి మనం ఆత్మీయ వరాలు దేవుడి నుంచి అడిగి, స్పిరిచువల్ గిఫ్ట్స్ అడిగి పొందుకున్న తర్వాత మీరు చేతుల నుంచి ప్రార్థన చేసిన దేవుడి అధికారం మనకి ఇవ్వబడింది కాబట్టి మనకేం కాదు. కాబట్టి కొంచెం ఆ ఒక్క విషయంలో తప్పితే మీరు ఏ విషయంలోనే కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. కాకపోతే ఎవరితో ప్రార్థన చేసినా కానీ చెయ్యి మాత్రం మీరు వారి మీద పెట్టకండి. అలాగే మీకు తెలియని దైవ సేవకుడు ఎవరైనా కానీ మీ మీద, అంటే ఆత్మీయ దైవ సేవకుడు అని నీకు ఖచ్చితంగా తెలిస్తేనే అతను చెయ్యి మీ మీద పెట్టి ప్రార్థన చేయనివ్వండి, లేకపోతే ప్రార్థన కూడా చేయనివ్వండి. చేతిని మాత్రం పెట్టి ప్రార్థన చేయనీకండి, చేతిని పెట్టకుండా ప్రార్థన చేయమని చెప్పండి. ఓకే? అయితే ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ ఒక దగ్గర 23వ వచనం 21వ వచనం, ఇక్కడ 24వ వచనం రాసింది. ఏలనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తెమీ దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన, అంటే ఒక కంసాలి, దేమేత్రియను ఒక కంసాలి అతను ఒక దేవతకు వెండి గుళ్ళను తయారు చేస్తారంట. ఈ కంసాలి వాళ్ళు ఏంటంటే, పౌలు గారు వచ్చేమో దేవత బొమ్మలు మొక్కకూడదు, మనము మనుషుల చేతులతో చేసిన వాటిని మనం మొక్కకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళు భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళ బిజినెస్ దెబ్బతినిదని. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే మన దేశంలో ఒక క్యాస్ట్ మీకు తెలుసు, వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎక్కువగా దేవుడు 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 అంటూ ఉంటారు. వాళ్ళే ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు 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 అని చెప్పేసి పురుకొలుపుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా అని ఆలోచిస్తే వాళ్ళకి దాని ద్వారా లాభం కలుగుతుంది, వాళ్ళకి దాని నుంచి లాభం సంపాదించుకుంటారు. వాళ్ళు దేవుడు దేవుడు అని చెప్పేసి వాళ్ళ బిజినెస్ని ముందు తీసుకెళ్తారు. ఇప్పుడు దేవుడు దేవుడు అని చెప్పకపోతే ఈ కుంకుమ కొనడు ఎవరు, ఇవి కర్పూరం ఎవరు కొనరు, కొబ్బరికాయలు ఎవరు కొనరు, పూలు ఎవరు కొనరు, అంతేనా కదా? ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ దేవుడి పేరు చెప్పి వీళ్ళు వాళ్ళ బిజినెస్ అనేది ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం క్రైస్తవులము ఇవన్నీ అనవసరం, వేస్ట్, దేవుడికి నిజమైన దేవుడు ఇవన్నీ కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక మంచి మనస్సు, పాపం చేయని హృదయం దేవుడు కోరుకుంటున్నాడు, శుద్ధ హృదయం దేవుడు కోరుకుంటున్నాడు మనం చెప్పినప్పుడు వీళ్ళు చూసారా వచ్చి మనం మతాన్ని చెడగొడుతున్నారని చెప్పేసి లేస్తారు. అదేవిధంగా వీళ్ళు కూడా ఇక్కడ లెగిశారు. వాళ్ళు అట్లా లెగిసారు, ఇక్కడ మన వాళ్ళు కూడా ఇట్లా లెగుస్తారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని. మీరు చూస్తే అదే వాళ్ళు ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టులో కూడా మొన్న ఒక మందిరం గురించి, దాని యొక్క కట్టడం గురించి వచ్చినప్పుడు మనం చూసాము ఎంత రాద్ధాంతం జరిగిందో. తర్వాత ఆ మందిరం కట్టడానికి కానీ ఫండ్స్ రేజ్ చేయాలని చెప్పేసి మన దేశం అంతట్లో ఫండ్స్ రేజ్ చేసింది ఎవరంటే ఒక బిజినెస్, ఆ క్యాస్ట్ వాళ్ళే ఆ యొక్క దాన్ని ఫండ్స్ని రేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క దేవత అది ఇది అని చెప్పేసి మనుషుల్ని ఈ రకంగా ఉంచి వీళ్ళు చేసేదేమో బిజినెస్లో తప్పులే, అన్ని దొంగ లెక్కలే. సో ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు.
ఒకవేళ మనం క్రైస్తవులను తెలుసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఒక అతను ఉన్నాడు, బిజినెస్ అతనే, క్రైస్తవుని తెలుసుకున్నాడు. అతను ఏం చేస్తాడు? ఎక్కువ ప్రాఫిట్స్ ఆశించకుండా ఎంత ప్రాఫిట్స్ కావాలో అంత ప్రాఫిట్స్ ఆశించి ఎవరిని మోసం చేయకుండా బిజినెస్ చేస్తాడు. అప్పుడు వాడికి ఇంకొకరికి ఏమవుతుంది? వీడు తక్కువకి ఇస్తాడు, వాడేమో అందరిని మోసం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటాడు. అందరూ ఇతని దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు అతని బిజినెస్ అంతా దెబ్బతింటుంది. అందుకని క్రైస్తవులుగా మారారంటే భయం అన్నమాట వాళ్ళకి. ఎక్కడ మంచిగా ఉంటారో, ఎక్కడ మంచిగా ఉండి ఎక్కడ బిజినెస్ని మంచిగా చేసుకుంటారో, ఎక్కడ బిజినెస్ మంచిగా నిజాయితీగా చేస్తే మా బిజినెస్కి దెబ్బతింటుంది అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఈ పని వలన మనకు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, బయటకు చెప్పట్లా. ఈ పని వలన మనకు జీవం కలుస్తుంది, అంటే మనకు డబ్బులు వస్తున్నాయి. ఈ యొక్క బొమ్మలు చేయడంతో మనకు డబ్బులు వస్తున్నాయి. వెండి బొమ్మలు, విగ్రహాలు ఇవి చేయడం వల్ల మనకి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తున్నప్పుడు మనం ఇప్పుడు మరి ఈయన వచ్చి దేవతలు బొమ్మలు మొక్కకూడదు అన్నప్పుడు మన డబ్బులు రాకుండా అయిపోతున్నాయి కాబట్టి, సో వీళ్ళని మనం ఏదన్నా చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు ఉంటాయి కదా. బిజినెస్ క్లాస్ అంటే ఇప్పుడున్న బిజినెస్ క్లాస్ కూడా అంతే, డబ్బులు ఉంటాయి కదా. ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చేసి మందిని తోలుకొని వచ్చి అటాక్ చేయడం చర్చిల మీద. అదే జరుగుతుంది ఇప్పుడు. ఆ విధంగా అప్పుడు కూడా జరిగిందని మీకు చెప్తున్నాను. సో అలా ఇక్కడ వాళ్ళు ఎంత గుడ్డి వాళ్ళు అయిపోయారంటే, 34వ వచనంలో రాసింది, వారు అతడు యూదుడని తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఆపకుండా అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేస్తూ ఉన్నారంట. మనకు కూడా ఈ మధ్య కేకలు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు మన దేశంలో కూడా. మీకు తెలిసి ఏమని కేకలు వేస్తారు? జై అంటారు. దేనికి జై అంటారు మనకు తెలుసు. కావాలని అంటారు మన పక్కొచ్చి. అని వాళ్ళు ఆ గుడ్డితనంలో వాళ్ళు ఉన్నారు అంతే. ఆ గుడ్డితనంలో వాళ్ళు అట్లానే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ తర్వాత 35వ వచనంలో అక్కడ ఒక క్లర్క్ వస్తాడు. అంటే కర్ణం అంటే ఆ ఊరి పెద్ద అనుకోండి, లేకపోతే అధికారం అనుకోండి. అతను వచ్చి చెప్తాడు, క్లారిటీ ఇస్తాడు. అసలు మీరు ఎందుకు గుమికూడారు ఇక్కడికి, ఎవరి కోసం, ఎందుకోసం గుమికూడారో కూడా తెలియదు అంటే వాళ్ళకి. అసలు ఎవరి కోసం గుమికూడారు? వాళ్ళైతే మన దేవుళ్ళని ఎవరిని దూషించలేదు. రెండవదేమో వాళ్ళు మీకు వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉంటేనేమో మీరు కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి, ఇంకా అయిపోయాయి. మరి ఈ మనుషులను జనాల్ని రేపి అంటే ఏంటంటే ఏం లేదు, తెలుసు కోర్టుకి వెళ్ళినా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా వెళ్ళినా కానీ న్యాయమే వస్తుంది, అన్యాయం అనేది రాదు. వీళ్ళకి ఏం కావాలి? అన్యాయం కావాలి. ఎందుకు? వాళ్ళని ఎట్లన్నా కానీ ఇక్కడి నుంచి తరిమేయాలి, కొట్టాలి, భయపెట్టాలి అని చెప్పేసి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే డెమోక్రటిక్ వే, అంటే రాజ్యాంగబద్ధమైన దారులు వెళ్ళకుండా రాజ్యాంగమే తప్పు అసలుకి మనం ఎట్లా అది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది లెగుస్తున్నారు. రాజ్యాంగం ఉండటం వల్లే మన హిందూ మతం అనేది ఘోరంగా అయిపోతుంది, అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలి అని మొదలేస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం మార్చేస్తే ఏమైంది? వీళ్ళు ఇష్టం అనమాట. ఎవరినంటే ఆయన కొడతారు, ఎవరినంటే ఆయన తిడతారు. అది. సో ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పినప్పుడు చెప్తాను, ఒక మతాన్ని ఒక వ్యక్తి కాపాడాల్సిన పరిస్థితి వస్తుందంటే ఆ మతంలో ఏముందని, ఏం మిగిలి లేదని అర్థం. అదే దౌర్భాగ్య స్థితి, చివరి స్థితి అది. మతం అనేది ఒక మార్గం. ఆ మార్గం అనేది దాన్ని ఒకళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, ఇంకొకరిని చంపి ఇంకొకరిని బెదిరించి మరీ దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వస్తుందంటే అందుకన్నా దౌర్భాగ్య స్థితి ఏం లేదు. సో ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలం మారింది, ఒకప్పుడులాగా లేదు సిచ్యువేషన్. బయట మీరు క్రైస్తవుడు అని తెలిస్తే చాలు, అప్పటి నుంచే మనల్ని వేరేలాగా చూస్తామనేది మొదలేస్తున్నారు. సో ఇవన్నీ మనం తెలుసుకొని ఉండాలి. మనం రేపు మనల్ని ఎవరైనా అన్నప్పుడు కూడా వీటిని ఉదాహరణ చెప్పాలి. నువ్వే కాదురా బాబు, అంతకుముందు యూదులతో రోమాలో కూడా ఇట్లాంటి పనులు చేశారు, అయినా కానీ క్రైస్తత్వం ఎందుకు అంత ముందుకు వెళ్ళింది? దాంట్లో సత్యం లేకపోతే, దాంట్లో సత్యం ఉంది కాబట్టి మనుషులందరూ దాన్ని నమ్మారు, ఇంతమంది క్రైస్తవులు అయ్యారు. ఒక్క యేసు ప్రభువు నుంచి క్రైస్తత్వం అనేది ఇట్లా పుట్టుకొచ్చింది ఫుల్లుగా. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవులే ఎక్కువ ఉన్న మతము. సో దాంట్లో నిజం లేకపోతే ఎందుకంత? ఒకవేళ యేసుప్రభు పెద్ద గొప్ప యుద్ధ వీరుడు కాదు, లేకపోతే ఎవరిని చంపలేదు, ఎవరిని బెదిరించలేదు, అయినా కానీ ఎందుకు యేసుప్రభు చెప్పిన బోధ ఇంతగా విస్తరించిందంటే అది ట్రూత్, సత్యం అనేది ఎవరు ఆపలేరు.
అని చెప్పేసి మనం వారికి చెప్పొచ్చు. అందుకే బైబిల్ చదవండి మీరు. ఇవన్నీ చదివేటప్పుడు దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని దేవుడు సమయం వచ్చినప్పుడు వాడుకుంటాడు. ఓకే, ప్రైజ్ లార్డ్.